గుడ్ మార్నింగ్ చర్చ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ద టాపిక్ కృప పేరుతో మోసపోతున్నారా. ఎందుకంటే క్రైస్తవులు 99.99 మంది కూడా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా కృప కృప పేరుతో మోసపోతున్నారు. అన్ని కృపతోనే కావాలి మనకి, అన్ని కృపే. కృప లేనిదే మనం లేము, మనకి కృప లేకపోతే మనం లేము. మనకు అన్ని కృప ద్వారా కావాలి. కృప వెంబడి కృప, కృప ద్వారా రక్షణ, ఆ కృప ద్వారా మళ్ళీ ఇంకో కృప. రాజుగారు భోజనం చేయాలంటే కనీసం ఒక 30-50 రకాల వంటకాలు ఉంటాయి. మనం భోజనం చేయాలంటే పత్తేసుకొని తినేస్తాం, నెయ్యి వేసుకొని తినేస్తాం, మజ్జిగ పోసుకొని తినేస్తాం, గంజి పోసుకొని తినేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనం ఒక్కటి చాలు. ఏమి ఆయనకేమో 50-60 కావాలి, ఇక్కడేమో ఒకటి. అంటే కృప ఇంతే ఉందండి. ఆ కృప సరిపోద్దా? మరి రోజు గంజేసుకుని తినేస్తామా? రోజు బతసుకుని తిందామా? మరి ఏంటి? మరి కృప ద్వారానే అన్నీ ఉన్నప్పుడు కృప ఎప్పుడు వస్తుంది అట్లా? యాక్చువల్గా కృప ఎందుకు? కృప ఎప్పుడు మనకు వస్తుంది? కృప ఎవరి మీద ఉంటుంది? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కృపనియండి, మీ కృపనియండి, మీ కృప కావాలి, కానీ ఎప్పుడు కావాలి? మీ కృపని ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తానన్నారు? మీ కృప ఇస్తానన్నారు, ఎందుకు ఇస్తానన్నారు అది తెలుసుకోవాలి. మన కృపను ఎందుకు ఇస్తామో అక్కర్లేదు, ఎప్పుడు ఇస్తామో అక్కర్లేదు, మొత్తం కృప అయితే కావాలన్నారు. ఆయన కృపలు అన్నీ ఉన్నాయి. ఇట్స్ అ గ్రేస్. పంతులు గారు, మీరు పేపర్ కరెక్షన్కి వెళ్తారు కదా, ఇంటర్మీడియట్కి 10th వెళ్తారు కదా పేపర్ కరెక్షన్కి. వెళ్ళినప్పుడు దీని ఎగ్జామ్కి రానండి, అసలు ఎగ్జామ్ రాయను అసలు నేను. నాకు మీరు మార్కులు వేస్తారా? పోనీ ఆడికి 5 మార్కులే వచ్చినాయి, 30 వేసి పాస్ చేస్తారా మీరు? ఎప్పుడు వేస్తారు? వాడికి సుమారు మీరు ఎక్కువ కొన్ని మార్కులు వేసి పాస్ చేయాలంటే మినిమం అతనికి ఎంత వచ్చి ఉండాలి? 30 వస్తే ఒక 5 మార్కులు వేసి పాస్ చేస్తారు. దాన్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్ అంటారు. కృప అంటే ఏంటి? గ్రేస్ అంటే 30 మీరు కష్టపడితే 5 నేను ఇస్తాను అంటున్నారు దేవుడు. నేను కదలను, నేను చెయ్యను, నీ కృప చాలు నాకు. నేనేమి చేయను, మీ కృప చాలు. మీ కృపలో అంతా, మీ కృప ఉంటే చాలు. అట్లా రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా పని చేయదు. ఇదంతా దొంగ బోధ. అబద్ధ ప్రవక్తలు లేకపోతే పాస్టర్లు సంఘాలని మెప్పించడానికి, సంఘస్థుల్ని భజన చేయడానికి కోసం చెప్పిన మాటలు అవన్నీ. కృప ఎప్పుడు వస్తుందంటే మీ యొక్క చేసిన పని సరిపోకపోతే ఆ తర్వాత మిగతాది ఫిల్ చేయడానికి గ్యాప్స్ లో కృప వస్తుంది. మొట్టమొదటి నుంచి కృప ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కృప ద్వారా అనేక మంది మోసపోతున్నారు. ఎందుకంటే ఏమీ చేయక ప్రతిదీ కృప ద్వారా కావాలి, ప్రతిదీ కృప నుంచే రావాలి, కృప లేకపోతే ఏమి లేదు, కృపతోనే మొత్తం కావాలి అని కూర్చుండిపోతున్నారు. అట్లాగే పీపుల్ ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ కృప. వెంపర్లాడుతున్నారు కృప కోసం. ఏమి అక్కర్లా, మనం కొంత కష్టపడదాం, ఆ కష్టం ఇంకా కష్టపడలేని టైంలో ఇంకా కావాలన్నప్పుడు దేవుడు తన కృపనిచ్చి దాన్ని ఫిల్ చేస్తారు. కానీ ప్రతిదీ కృప ద్వారా కావాలంటే మోసపోతున్నాం. అసలు ఎందుకు మోసపోతున్నాం ఇవాళ తెలుసుకోవాలి. ఆర్ యు విత్ మీ? ఎస్. మై ఫస్ట్ పాయింట్, గ్రేస్ ఈజ్ గివెన్ ఫ్రీలీ. కృప ఫ్రీగానే వస్తుంది, బట్ కానీ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఆల్ అన్కండిషనల్. ఆశీర్వాదాలకి షరతులు వర్తిస్తాయి. కృప ఉచితమే, కానీ ఆశీర్వాదాలకి షరతులు వర్తిస్తాయి. గ్రేస్ ఇస్ గివెన్ ఫ్రీలీ, బట్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఆల్ అన్కండిషనల్. బైబిల్ చెప్తున్నారు, వాక్యం చెప్తుంది ఏంటంటే కృప అందరికీ సమానమే. అన్యులకి సమానమే, దేవుని బిడ్డలకి సమానమే, అందరికీ సమానమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 చూసుకుందాం ఒకసారి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము. ఇట్లా ఉంటది కృప. వర్షం మీకే వస్తుందా? మనకే వస్తుందా? క్రైస్తవులు కూడా మనకే వర్షమా? క్రైస్తవులు మనకే ఎండ వస్తుందా? అందరికీ వస్తుందిగా. అది అందరికీ ఉంటుంది కృప. హైందవులకి, ముసల్మానులకి, పార్సీలకి, జైన్లకి,
నాస్తికులకి అందరికీ కృప ఉంటుంది. అదేదో కృప ఏదో మన మన పేటెంట్ రైట్ లాగా, నా బర్త్ రైట్ లాగా, ఏదో నాకు తప్ప ఏం లేదు క్రైస్తవులకి కృప అని క్రైస్తవులు మోసపోతున్నారు. వాళ్ళని తెలుసుకోలేకపోతున్నారు, మనం తెలుసుకొని మోసపోతున్నాం. జోసఫ్ గారు, వాళ్ళేమో తెలుసుకోలేకపోతున్నారు, మనమేమో తెలుసుకొని మోసపోతున్నాం. ఈ దేవుని యొక్క కృప ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మంచిగా జీవించాలి, మంచిగా ఊపిరి తీసుకోవాలి, మంచిగా నీళ్ళు తాగాలి, మంచిగా తినాలి, మంచిగా కూడుగుడ్డ ఉండాలి. ఇది దేవుడు అందరి విషయాల్లో కోరుకుంటున్నారు. కానీ ఇంకో కృప కూడా ఉంది, చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 చూద్దాం ఒకసారి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరం. అంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు. వాళ్ళ ఎగ్జామ్ నేను రాశాను, 30 మార్కులు వచ్చినాయి, కానీ నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు పంతులు గారు నాకు 5 మార్కులు వేసి పాస్ చేస్తున్నారు. ఇది నా వల్ల కలిగింది పాస్ మార్క్ కాదు, ఇది ఆయన గ్రేస్ మార్కెట్. అంటే 5 కదా వేసింది ఆయన, నేను 30 తెచ్చుకున్నా, ఆయన గొప్ప నేను గొప్ప. ఇప్పుడు నేను 30 మార్కులు తెచ్చుకున్నానండి, మీరు 5 వేసారు, మీరు గొప్ప నేను గొప్ప. పని చేయదండి, లెక్కలు పని చేయవా. ఆయన 5 అయిపోతే నేనే పోయేది. సో 5 వేయటం బట్టి నేను గెలిచాను. సో అది కృప వలన జరిగినది, ద గ్రేస్ మార్క్స్. అట్లాగే మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడినారు. మీరు కొంత కష్టపడ్డారు దానికోసం, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అది మీరు కొంత ఏదో ఆ ఫలితం కోసం మీరు కొంచెం ప్రయాసపడ్డారు, కానీ ఆ ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఆ వ్యర్థంగా ఉండడానికి కొరకు ఆ కొంత దేవుడు వేసి మనల్ని ముందు నడిపించారు. మరి కృప ద్వారా రక్షణ అంటే, మనం రక్షించబడాలంటే మనసుతో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. నేను మనసుతో నమ్మను, నోటితో ఒప్పుకోను, నేను చర్చకి రాను, బైబిల్ చదవను, ప్రార్థన కూడా చేయను. ఇప్పుడు కృప పనిచేస్తుంది రక్షించడానికి. ఈ వాక్య ప్రకారం మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడినారు, ఇది మీ వల్ల కలిగింది కాదు. అంటే ఇది నేనేం చేయనక్కర్లేదు, నేను ఏమి చేయనక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, చర్చకి రానక్కర్లేదు, నేను నోటితో ఒప్పుకోక్కర్లేదు, మనసుతో నమ్మక్కర్లేదు, నేను ఏమి చేయనక్కర్లేదు. కానీ రక్షించబడతాను నేను. మరి రక్షించబడతానా? ఏమి చేయను నేను. మరి కృప ఉందిగా, అది నా వల్ల కలిగింది కాదు అన్నారు కదా. మరి నేను ఏమి చేయకపోతే రక్షించబడతానంటే కుదరదు. నా అంతటి నేను కష్టపడాలి, నా అంతటి నేను పని చేయాలి, ఆ రక్షణ నిమిత్తము నా అంతటి నేను ఎంత కొంత చేయాలి. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని తెలుసుకోవటం, మనసుతో నమ్మి నోటితో ఒప్పుకోవటం, ప్రార్థన చేసుకోవడం, మనసు ఆయన నింపుకోవటం, ఎంత కొంత చేయాలి. అయినా కూడా డిస్క్వాలిఫై అయిపోతాను. అప్పుడు ఆయన కృప వచ్చి మనం రక్షిస్తాడు. అది రక్షించే కృప. ప్రతి ఒక్కరికి రక్షించే కృప అవసరం. దేవుడు రక్షిస్తారు కదా అని చెప్పేసి ఒక పాస్టర్ గారు పావును పట్టుకున్నాడు, చచ్చిపోయాడు ఆయన. అట్లాగే కొండకి దూకేస్తాను, రక్షించే కృప ఉంది కదా అని. బతుకుంటారా నేను? ఎందుకు? రక్షించే కృప ఉంది కదా అంటే నువ్వు బ్రతకడానికి నువ్వు నీ అంతటి నువ్వు ఏదో చెయ్యాలి. నువ్వు ఏమి చేయకుండా దూకేసి కాపాడాయి అంటే నో, ఇట్ డజంట్ వర్క్. కృప పనిచేయదు అట్లాగా. జోసఫ్ గారు అసలు కృప అట్లా పనిచేయదు. మీ అందరూ మీరు కొంచెం కష్టపడాలి, అయినా ఫెయిల్ అవుతారు కొద్ది మార్కులతో. ఆ మార్కులతో ఫిల్ అవుతుంది, అక్కడ వస్తుంది. ఇది కృప. ఇది విధేయత ద్వారా వచ్చేది కాదు. కృప అనేది విధేయత ద్వారా వచ్చేది కాదు. నేను జోసఫ్ గారికి అసలు యాంటీ. అయినా ఆయన 5 మార్కులు వేస్తారు నాకు. ఎవరు గొప్పతనం అది? నా గొప్పతనం, ఆయన గొప్పతనమా? ఆయన గొప్పతనం. అట్లాగే దేవునికి అవిధేయుడుగా ఉన్నా సరే నేను, ఆయన నాకు కృప చూపిస్తారు. అవిధేయుడుగా ఉన్నా సరే కృప. ఎందుకు? పోన్లే, గ్రేస్ మార్క్స్ వేద్దాం. సో మనకు అర్థమైందండి ఇప్పుడు, ఈ కృప ఫ్రీగా వస్తుంది. కృప అనేది ఫ్రీగా వస్తుంది, కానీ షరతులు వర్తిస్తాయి. ఆశీర్వాదాలకి షరతులు వర్తిస్తాయి. కృప ద్వారా ఆశీర్వాదం అనుకుంటాం, కృప ద్వారా ఆశీర్వాదం కాదు, కృపే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, కృప ద్వారా ఆశీర్వాదాలు రావు. కృప ద్వారా ఆశీర్వాదాలు రావు. అసలు కృప అంటేనే ఆశీర్వాదం. కానీ కృపను ఎప్పుడు పొందుకోవాలి? కృప ఎప్పుడు వస్తుంది? అది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, డిజోబీడియన్స్ డస్ నాట్ క్యాన్సిల్స్ గాడ్స్ లవ్, బట్ ఇట్ కెన్ డిలే ఆర్ ఫోర్ఫిట్ బ్లెస్సింగ్స్. అంటే ఏంటంటే, అవిధేయత దేవుని ప్రేమను క్యాన్సిల్ చేయదు. దేవుని ప్రేమను
నిర్వీర్యం చేయదు అవిధేయత. మన ఆశీర్వాదాలు కొంచెం డిలే చేస్తుంది అంతే. దేవుడు ఒక చెప్తారు, అబద్ధం ఆడకూడదు, నరహత చేయకూడదు, వ్యభిచరించకూడదు, పరాయి వస్తువులు ఏది కూడా మనం ఆశించకూడదు. ఇట్లాంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఉన్నాయి, అనుకోవడం ఏంటి ఉన్నాయి. ఇవి మనం చేయకూడదు, ఇట్లాంటివి మనం దూరంగా ఉండాలి, అట్లాంటి పనులు చేయకూడదని మన ఈ ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు ఏదో ఒక ఆజ్ఞ తప్పాం, మనం ఏదో ఒక ఆజ్ఞ తప్పినప్పుడు దేవుడు ప్రేమ నన్ను వేరు చేయదు. నేను అవిధేయుడు అయ్యాను కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోను. అవిధేయత ఉన్నా కూడా దేవుని దగ్గరే ఉంటాను. ఆ ప్రేమను ఎవరు తీసివేయలేరు. జస్ట్ బికాజ్ నా మాట వినలేదు కాబట్టి నేను ప్రేమించిన దేవుడు అనరు. మన బిడ్డలు మన మాట వినకపోతే నేను ప్రేమించని వదిలే బయట తరిమేస్తాం ఆ పిల్లల్ని. అట్లయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళం చెప్పండి? ఈరోజు అందరం అనాథ పిల్లలమే. లోకంలో ఉన్న వాళ్ళందరూ అనాథ పిల్లలే. నువ్వు అనాథ బిడ్డవే, నువ్వు అనాథ బిడ్డ, నేను అనాథ బిడ్డనే. ఎందుకంటే తల్లిదండ్రులకి అవిధే చాలా మంది చూపిస్తారు బిడ్డలు. అవిధే చూపినంత మాత్రాన బయట తరిమేస్తే అందరూ అనాథలు అయిపోమా? అట్లాగనే మనం అవిధే చూపించినా కూడా ఆయన మనల్ని తరిమివేయరు. ఆయన ప్రేమ నుండి, ఆయన కృపను తరిమివేయరు. కానీ ఏమవుద్దంటే మనకి ఆశీర్వాదం సరే అవి ఆగిపోతాయి, డిలే అయిపోతాయి. పూర్తిగా ఆగిపోవు, కొంచెం ఆలస్యం, చాలా ఆలస్యం అవుతాయి. అవిధేయత ఉంది కాబట్టి మళ్ళీ విధేయతలోకి రావాలి. అవిధేయత మన ఆశీర్వాదాలని కొంతకాలం అలాగ అట్టి పెట్టేస్తుంది అంతే. మనకి ఎందుకు ఆశించబడలేకపోతున్నాం అంటే మన అవిధేయత దానికి కారణం. మన అవిధేయత దానికి కారణం. మనం వాక్యం అంతా చూసుకుంటే, బైబిల్ మొత్తం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డల్లాగానే ఉన్నారు, కానీ వాళ్ళు నష్టాన్ని అనుభవించారు. యోబు దేవుని బిడ్డే, కానీ నష్టాన్ని అనుభవించారు. దానియేలు, దావీదు దేవుని బిడ్డలే, కానీ వాళ్ళు నష్టాలు అనుభవించారు. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా నష్టాలు అనుభవిస్తారు. అది వారి అవిధేయత అయి ఉండొచ్చు, మిగతా కారణాలు అయి ఉండొచ్చు. వాళ్ళు అవిధేయత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కృప గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకుందాం. ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాలు చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు జనాంగం అంటే ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ వస్తున్న హెబ్రీలు ఎంతకాలం నడిచారండి ఎడారులు? ఇల్లు 40 సంవత్సరాలు. అది ఎన్ని రోజులు ప్రయాణం యాక్చువల్గా? ఎట్లా అంటే 4 గంటలు కాదు, 40 రోజుల ప్రయాణం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఎందుకు నడిచారు 40 సంవత్సరాలు? దేవుడు నడిపించారండి. అవిధేయత. సో 40 రోజులు వెళ్ళిపోవాల్సింది 40 సంవత్సరాలు వెళ్ళారు. అట్లుంటుందండి మన అవిధేయత. మనం ఆశ్రదించబడతాం, ఖచ్చితంగా ఆశ్రదించబడతాం, దాని డౌట్ లేదు. కానీ మన అవిధేయత దాన్ని ఆలస్యం చేస్తుంది. మరి ఎందుకు ఇంత అవిధేయత ఉన్నాము అంటే, మరి కృప ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ పనిచేయదు బాబు కృప. మరి దేవుని కృప రాదంటే ఇక్కడ పనిచేయదు దేవుని కృప. నువ్వు అవిధేయతలో ఉండి దేవుని కృప పనిచేయాలంటే పనిచేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అవిధేయత ఉన్నాం, ఆశలు ఆగిపోయినాయి, దేవుని కృప వచ్చింది, ఆశలం వచ్చింది, ఇంకా విధేయతకు అవసరం ఏంటి? విధేయత అనే కాన్సెప్ట్కి అవసరం ఏంటి? సో అవిధేయత ఆశీర్వాదాలని అట్టిపెట్టేస్తుంది పక్కన. అట్లా చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 20 అధ్యాయం 12 చూసుకుందాం ఒకసారి. చదువుదాం. 20, 12 సంఖ్యాకాండం 20 అధ్యాయం 12 వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజము నేను వారిన దేశంలో నుండి మీరు తోడుకొని పోరని చెప్పారు. ఎందుకని? అవిధేయత. బికాజ్ ఆఫ్ డిజొబీడియన్స్. సౌలు రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఎందుకు? అవిధేయత. సంసోను చనిపోవడానికి కారణం అవిధేయత. యోన అంత వేదన పడుతూ ఆ చేప కడుపులో ఉండి ఎంత దేనికి? అవిధేయత. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అవిధేయత మన ఆశీర్వాదాలని ఆపేస్తుంది. ఆపినప్పుడు కృప కోసం ప్రార్థన చేయొద్దు. ఈ అవిధేయత ఆశీర్వాదాలను ఆపినప్పటికీ దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది ఎప్పటికీ కూడా. ఆ దేవుని యొక్క ప్రేమ నుండి ఎవరూ వేరు చేయలేరు. అర్థమవుతున్న కన్స్ట్రక్షన్ వినండి. దేవుని ప్రేమ నుంచి ఎవరు వేరు చేయలేరు. మన అవిధేయత మన ఆశీర్వాదాలను ఆపేస్తుంది, ఆ కృప పనిచేయదు. ఇంకోటి చెప్పాలంటే గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం ఒకసారి.
మోసపోకుడి, దేవుడు విక్రమపడు, మనుషుడు ఏది విత్తునో అదే అదే పంట కోయును. మరి అవిధేయత విత్తితే ఏం కోస్తాడండి? అవిధేయతనే కోస్తాడు. ఇక్కడ దేవుని కృప పనిచేయాలని ప్రార్థన చేస్తే ఎలా పనిచేస్తుంది దేవుని కృప? నీ అవిధేయత ద్వారా నీవు ఆశీర్వాదాలు అట్టి పెట్టేసుకున్న పక్కన ఆపేసుకున్నావు. ఆగిన తర్వాత దేవాన్ని కృప చూపించాయ్యా, అయ్యా మరొకసారి నీ కృప చూపించాయ్యా, నీ కృప మీద కృప చూపించాయ్యా, రక్షణకి దశించిన కృప చూపించాయ్యా, నీ ఎడబాని కృప చూపించాయ్యా అని ఎంత ప్రార్థన చేసినా ఆ కృప అక్కడ పనిచేయదు. ఎందుకంటే నువ్వు అవిధేయతలో ఉన్నావు. నీకు మాత్రమే పనిచేసే కృప కాదు, అందరికి పనిచేసే కృప. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ వర్షం, అయ్యే నాకు మాత్రం చూపించాయా, నాకు మాత్రం కురిపించాను, మా ఇంటి మీదే కురిపించాను ప్రార్థన చేస్తే పడిద్దండి ఇంటి మీదనే? మరి కృప ఎట్లా పడుతుంది? మీ ఇంటి మీద పడిద్దా? మన ఇద్దరు ఇంటి మీద పడుతుందా? అందరు సమానంగా పడుతుంది. మరి మీకు మాత్రమే ఎక్కువ ఎందుకు రావాలి? మీకు మాత్రమే కృప ఎందుకు పనిచేయాలి అక్కడ? మీ అవిధేయతను ఉంచుకోవడం కూడా అలా పనిచేయదు కృప. అలా చెప్పుకొని మోసపోతున్నారు క్రైస్తవులందరూ. వాక్యాన్ని చాలా ప్రశ్నిస్తాను. ఏదో 4 వాక్యాలు తీసుకొని ఒక కథ కట్టినట్టు ఆ వాక్యాన్ని కట్టేస్తే సరిపోయింది అనుకో. మాకంటే నేను చాలా ఇస్తాను రెఫరెన్స్లు, మీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఇప్పుడు వాక్యం కూడా కొన్ని తీసుకున్నాను, మీకు ఇంకా చాలా ఇస్తాను రెఫరెన్స్లు అయిపోయిన తర్వాత. అవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు అనుకున్నట్టు కృప పనిచేయదు, ప్రతిసారి కృప పనిచేయదు. మీరు ఏం చేయకపోయినా కృప పనిచేయదు. ఎంతో కొంచెం చేయాలి కృప పనిచేస్తుంది. అవిధేయతోటి కృప పనిచేయదు. అవిధేయతోటి దేవుని ప్రేమ పోదు. దేవుని ప్రేమను మనం దూరం చేయలేరు అవిధేయత, కానీ కృప ఉండదు అక్కడ. పాయింట్ నెంబర్ 3, ఒబీడియన్స్ ఓపెన్స్ ద డోర్ టు బ్లెస్సింగ్ అగైన్. విధేయత మళ్ళీ ఆశీర్వాద తలుపులు తెరుస్తుందండి. ఏ తలుపులైతే అవిధేయత ద్వారా మూసుకుని పోయినాయో మళ్ళీ ఆ మూసుకున్న తలుపులు తెరవబడాలంటే ఖచ్చితముగా ప్రతి ఒక్కరూ విధేయతలోకి రావాల్సినదే. ఓకే, ఇప్పుడు యోబు గారిని చూసుకుందాం ఒకసారి. యోబు గారి విషయంలో అపవాదికి దేవునికి జరిగిన పోరాటానికి ఇతను నలిగిపోయాడు. మధ్యలో అపవాదికి దేవుడు జరిగిన వాగ్వాదంలో ఈయన నలిగిపోయారు. మళ్ళీ నలిగిపోయిన తర్వాత తిరిగి దేవుడు ఇచ్చారు. కానీ ఎప్పుడు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయిన తర్వాత, ఏమీ లేనప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఇచ్చారు దేవుడు రెండంతలుగా. ఎప్పుడు వచ్చింది? అంత కోల్పోయాకే వచ్చింది. అంత కోల్పోగానే వచ్చిందా? కోల్పోయి చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందా? ఎట్లా పోయింది అలా వచ్చేసిందా? కోల్పోయి కూడా సఫరింగ్, వేదన అనుభవించారు, కష్టం అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు. ఆ తర్వాతనే దేవుడు ఇచ్చారు. మరి వేదన కాలంలో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో తన కృప ఏదే అండి? దేవుని కృప ఎక్కడా? యోబు మీద. యోబు మీదే దేవుడి కృప లేనప్పుడు మన మీద దేవుడి కృప ఉంటుంది అనుకుంటున్నారా? చిన్న చిన్న విషయాలకు కూడా అన్నీ కోల్పోయారు కదా. వీళ్ళ పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో నేనే ముందెలిపి ప్రార్థనలు చేసి బల్లర్పించేవాళ్ళు. పిల్లలు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, సేవకులు వెళ్ళిపోయారు, ఉన్న ఆస్తి అంత మొత్తం పోయింది. పొంగానే వచ్చిందే రాలా. ఈ వేదన, బాధ, కష్టకాలం అంతా వచ్చింది. ఈ కష్టకాలం, వేదన కాలంలో దేవాన్ని కృప చూపించయ్యా నీకు ప్రార్థన చేస్తుంటారు కదా ఆయన కూడా. మరి ఆ కృప వచ్చిందా? ఏ టైం ఎందుకు పట్టింది మరి? మరి ఆయనకి రాని కృప మనం ప్రార్థన చేయగా మనకెందుకు వస్తుంది? కృప కొడుకులను పెడుతున్నారు కదా, ఆశీర్వాద కొడుకులను పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే వచ్చిందా? పోనీ నూనె పోస్తే వస్తుందా? నీళ్లు పోస్తే వస్తుందా? చంపటి కొడితే వస్తుందా? అరిసి వాక్యం చెప్తే వస్తుందా? డిస్కో డాన్స్ చేస్తే వస్తుందా? కుంఫు చేస్తే వస్తుందా? ఎస్. లేకపోతే కృప 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 అని పాడితే కృప వస్తుందా? చెప్పండి మీరు. ఏం చేస్తే కృప వస్తుంది? ఏం చేస్తుందో కృప రాదని తెలుసుకోవాలి. కృప ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనం? బైబిల్ ఎక్కడైనా సరే మీ ప్రార్థన కృపను ఇస్తానని దేవుడు చెప్పారా? పోనీ మీ కష్టకాలం నా కృప మీ దగ్గర ఉంటుందని చెప్పారా? పోనీ పౌలు భక్తుడు కూడా, అయ్యా నాలో ముళ్ళు ఉందంటే నా కృప నీకు చాలు అంటున్నారు అంతే. పోనీ ఆ కృప ఉండటం వల్ల ముళ్ళు పోయిందా? ఆ కృప ఉండటం వల్ల శోధన పోయిందా? ఆ కృప ఉండటం వల్ల ఆయన బాధలు పోయినాయి ఏమన్నా? మరి అపోస్తలుడైన పౌలు, అంత గొప్ప పౌలు భక్తుడికే లేని ఆ కృప వల్ల వచ్చిన ఆశీర్వాదాలు మనకి ఎట్లా వస్తాయి? జస్ట్ బికాస్ పాస్టర్ చెప్పారు వచ్చేస్తాయా? ఇదే వాక్యం తయారు చేసుకుంటున్నాను. ఇట్లాగే తయారు చేసుకుంటుంటే
మీరు మోసపోతున్నారని స్వరం వినపడుతుంది. ఏంటి మోసం, ఏంటి స్వరం, నాకు అర్థం కాదు. ఏం చేయాలి? జస్ట్ ఇంకా ఎందుకు మోసపోతున్నాం? కృప ద్వారా మోసపోతాం. కృప ద్వారా రక్షణ వస్తుంది కదా, మోసపోవటం ఏంటి అన్నప్పుడు దేవుడు నాకు చూపించిన మాటలు ఇవన్నీ. కృప ద్వారా ఎందుకు మోసపోతున్న జనాలని. నేను నా మాట విని చాలా రమ్యంగా ఉంది కాబట్టి, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా అందంగా ఉంటుంది కాబట్టి అది నిజం నమ్మక్కర్లేదు. మీరు ప్రతి దానికి నేను రెఫరెన్స్ ఇస్తాను. రెఫరెన్స్ బైబిల్లో తీసి చదవండి, అప్పుడు ఒక కంక్లూషన్కి రండి. నేను చెప్పాను కాబట్టి ఎవరు నమ్మకండి. ఓకే. ఆ తర్వాత పేతురు ముమ్మారు నాకు మీరు తెలియదు, మీరు నాకు తెలియదు, నాకు మీరు తెలియదు అన్నారు. అవిదే చూపించారు యేసయ్యకే. మరి అపోస్తుల్లో అత్యంత గొప్ప అపోస్తులుగా పేతురు పేరు వచ్చింది. మరి అవిధేయత ఉంది కదా, మళ్ళీ విధేయత చూపించారు. ఆ అవిధేయతకి విధేయతకి మధ్యలో కృప ఎందుకు లేదు? కృప పేతురు మాత్రమే పనిచేస్తుంది, పౌలు మాత్రమే పనిచేస్తుంది, అందరికీ పనిచేయాలి కృప. దేవుడు మీకు 10 రూపాయలు ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, కృప ద్వారా నేను 10 రూపాయలు పొందుకోవాలి, అది లెక్క. అర్థమైందండి? మీరు నువ్వు నష్టాలు ఉన్నావమ్మా, ఇప్పుడు నీకు 1000 రూపాయలు కావాలి అర్జెంటు. కృప ద్వారా మీకు 1000 రూపాయలు కావాలంటే అందరికి 1000 రూపాయలు కావాలి. ఇక్కడ అందరికి 1000 రూపాయలు వస్తే నీకు 1000 రూపాయలు రావాలి. ఎందుకంటే వర్షం అందరం పడుతుంది ఒకేలాగా, ఈ ఎండ ఒకేలా ఉంటుంది అందరి మీద. నీ ఒక్కదాని మీద 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, అక్కడ డౌట్ పడాలా, ఇది కృప కాదు అని. కృప అందరి మీద ఉంటుందని ఉందా బైబిల్లో? లేకపోతే మీకు స్పెసిఫిక్ గా ఉంటుందని చెప్పి బైబిల్లో? అందరికీ సమానం. అట్లాంటిది ఆమెకు 1000 రూపాయలు కావాలన్నప్పుడు అందరికి 1000 రూపాయలు ఇవ్వాలి. ఇది ఈక్వాలిటీ, లా ఆఫ్ ఈక్వాలిటీ. ఇది ఆమె మాత్రం 1000 రూపాయలు ఇచ్చి నీ 10 రూపాయలు ఇస్తే ఏంటి బాబీ సంగతి? డిస్క్రిమినేషన్. దీని తెలుగులో ఏమంటే డిస్క్రిమినేషన్ని వ్యత్యాసం చూపిస్తున్నారు. వాళ్ళని ఒకలాగా నాకు ఒకలాగా. దేవుడు అలా చూపిస్తారా? ఒకరిని ఒకలాగా ఆయన పక్షపాత ఆయన? నో, అందరూ ఒకేలా చూస్తారు. మరి ఆమె 1000 రూపాయలు ఇచ్చి బాబీ 10 రూపాయలు ఇవ్వటం ఏంటి? రూత్ కసేం ఇవ్వలేదు. మరి నీకు ఓకేనా? నీకు ఓకేనా బాబీ? ఆమెకు 1000 రూపాయలు ఆమెకు వచ్చింది, ఓకే. నీ 10 రూపాయలు ఏంటి? నువ్వు 10,000 అడిగావు కదా. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. యావేలు 2:25 జోయల్ 2:25 చూసుకుందాం ఒకసారి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా, ఈ గొంగలి పురుగులు, చీడ పురుగులు, ఇంకా పసర పురుగులు ఇవన్నీ పంటను తినివేసినాయి. ఈ తినేస్తున్నంతసేపు కృప ఉందా? లేదు. మొత్తాన్ని తినివేసినాయా? కొంత తినివేసినాయా? మొత్తం నాశనమే, పంటంతా నాశనం అయిపోయింది. అంటే ఒకరోజు అయిపోద్ది పంటంతా నాశనం? మరి మొట్టమొదటి రోజు నుంచి నాశనం అయిపోతుంటే మరి ఆయన కృప ఎందుకు పనిచేయలేదు అక్కడ? అన్ని పోయిన తర్వాత సంవత్సరముల మీ మహాశైలం తినివేసిన సంవత్సరముల పంటను, ఎన్ని సంవత్సరాలు తినివేసిన పంటలు? సంవత్సరముల పంట. అంటే పంట వేసి పైకి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పట్టినాయి. ఆ సంవత్సరం పంట అంతా తినేసిందంట. ఈ చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగలు పురుగులు ఏం తినేసినాయి. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారు అది రావడానికి పైకి. అవి అన్ని తినేసినాయి. తినేసిన తర్వాత ఇచ్చారా, తినక ముందు ఇచ్చారా? మరి దేవుని కృప పంట అసలు పురుగే పట్టకుండా చూడొచ్చు కదా. ఏంటక్క అసలు పురుగే పట్టకుండా చూస్తే కృపే కదా. పురుగు పట్టిన తర్వాత సంవత్సరాల పంటను మొత్తం నాశనైన తర్వాత దేవుడు ఇవ్వటం ఏంటి? అసలు కాపుదల ఉంటే, రక్షించే కృపే ఉంటే అసలు పురుగే పట్టకుండా ఉన్న పంటను తీసుకొస్తే అయిపోద్ది కదా. ఎంత సినిమా ఎందుకు మధ్యలో, ఇంత డ్రామా ఎందుకు? ఎందుకమ్మా ఇంత ఇంత గ్యాప్ ఎందుకు? ఇదేంటంటే రెస్టోరేషన్. మన అవిధేయత ద్వారా చాలా ఎటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ మన విధేయత ద్వారా ఆ అవిధేయతకి విధేయతకి మధ్యలో ఉన్న టైం ఉంచేశారు, గ్యాప్ ఆఫ్ రెస్టోరేషన్. అది రెస్టోర్ అవ్వాలంటే నీకు రిపెంటెన్స్ కావాలి. నీ అవిధేయతకి విధేయతకి మధ్యలో పశ్చాత్తాపము ఉంటే అప్పుడు నీ అవిధేయత ద్వారా ఏదైతే కోల్పోయావో
నీ అవిధేయత ద్వారా ఏదైతే ఆగిపోయిందో అది విధేయత ద్వారా మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ అవిధేయత వెంబడి విధేయత రాదు. అవిధేయత తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. నష్టపోంగా అని డ్రామా అనుకొని మళ్ళీ అన్ని రాగానే అనుకుంటే కుదరదు. టైం పట్టిద్ది. నిజంగా ఈ పశ్చాత్తాపం అని టైం పడుతుంది. సారీ చెప్పడం ఈజీ. ఏమండి? సారీ చెప్పడం ఈజీ. కానీ ఆ సారీ చెప్పడానికి పశ్చాత్తాపడాలంటే టైం పడుతుంది. వెంటనే అవ్వదు అది. ఇట్ విల్ టేక్ టైం. ఈ టైంలో జరిగే డ్యామేజ్లు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి. ఇంతకంటే ఘోరమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ డ్యామేజ్లో ఏమైనా కృప ఉంటుందా? మరి పనిచేయదు. సో కృప ఖచ్చితంగా అవిధేయత ఉన్నప్పుడే పనిచేయదు. విధేయత ఉంటే పనిచేసిద్దా? పోని అట్లా కూడా పనిచేయదు. అవిధేయత ఉన్నప్పుడు కృప పనిచేయలేదండి. విధేయత కృప పనిచేసిద్దా? కృపని మీ సొంతం కాదు కదా అక్క. ఇది నా సొంతం కూడా కాదు కదా అక్క, మనందరిది కదా. అన్యులది కృపే, అనుల మీద ఉండేది కృపే, అవిధేయతల మీద ఉండేది కృపే, విధేయుల మీద ఉండేది కృపే, దేవుని బిడ్డల మీద ఉండేది కృపే, విశ్వాసుల మీద ఉండేది కృపే, అవిశ్వాసుల మీద ఉండేది కృపే, అన్యుల మీద ఉండేది కృపే. అదేదో నా బర్త్ రైట్, నా పేటెంట్ రైట్, దేవుని నమ్మకం కూడా అది నాదే అని ఎట్లా చెప్పుకుంటాం? నాకు మాత్రం ఎందుకు కృప అని పని చేసుకోవాలి? పోనీ కృప కోసం ప్రార్థన చేస్తే కృప పనిచేస్తుందా? జోసఫ్ గారు నిజం చెప్పండి, మీరు ఎంతమందిని గ్రేస్ మార్క్స్ పాస్ చేసి ఉంటారు చెప్పండి. దేవుని నామంలో చెప్పండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చేస్తారు కదా, పాస్ చేశారు ఎంత? కొంతమందిని చేయరు అసలు. చేస్తారు ఖచ్చితంగా. ఎంతమంది చేస్తుంటారు ఇప్పటికే? వాళ్ళు ఎవరన్నా లెటర్ రాశారు మీకేమన్నా పాస్ చేయమని? ఇంకేం చేస్తారు? డబ్బులు పెట్టారు ఏమన్నా? పేపర్లో డబ్బులు పెట్టారా? ప్లీజ్ 500 రూపాయలు తీసుకోండి నన్ను పాస్ చే. నిజంగా పెడతారండి పేపర్లో. పెట్టారా? ఏంటి నన్ను పాస్ చేయడానికి డబ్బులు తీసుకోండి నేను రాశారా కొన్ని? లేకపోతే దయచేసి నన్ను పాస్ చేయండి, ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని రాశారో? దాన్ని చూసి మాత్రమే పాస్ చేసి మిగతా వాళ్ళందరినీ ఫెయిల్ చేశారా? ఇప్పుడు చెప్పండి, కృప కోసం నేను ప్రార్థన చేస్తే కృప పనిచేస్తుందా? కృప అనేది ఫ్రీగా ఇచ్చేది ఆయన. ఏమండి? ఫ్రీగా ఇచ్చేది, అది అందరికీ ఇచ్చేది. గ్రేస్ మార్క్స్ పాస్ చేసేది. అట్లాంటిది గ్రేస్ ఎప్పుడు వస్తుందంటే మనం కొంత కష్టపడాలి. అసలు ఏ కష్టం లేకుండా ప్రార్థన ద్వారా కృప పొందుకుంటామంటే అసలు ఎంత అసహ్యం అది. మనం కష్టపడాలి, చెయ్యాలి, మిగతాది కృప ద్వారా నిండుతుంది. అది అసలు ఏమి చేయకుండా కృపతో నిండాలనుకుంటే ఎట్టా? 4వ పాయింట్, ఎందుకు కోల్పోయిన తర్వాత వై డస్ రెస్టారేషన్ ఆఫెన్ టేక్స్ టైం? రెస్టారేషన్ టైం తీసుకుంటుందంట. మళ్ళీ ఎందుకంత టైం తీసుకుంటుంది రెస్టారేషన్? దేవుడు మనకు తిరిగి ఇవ్వాలంటే టైం ఎందుకు తీసుకుంటున్నారు ఆయన? కోల్పోయాం, రేపు ఇవ్వచ్చుగా. పోనీ వాళ్ళు కోల్పోయామండి, డబ్బులు నష్టపోయాం వల్ల. ఎవరు దొంగిలించారండి ఈరోజు, రేపు ఇచ్చేయచ్చుగా. పోనీ ఎల్లుండి ఇవ్వండి. దేంట్లో పెట్టారు, నష్టం వచ్చింది, 5 లక్షలు పోయినాయి, 10 లక్షలు పోయినాయి, 20 లక్షలు పోయినాయి. వెంటనే రావచ్చుగా, 2వ రోజు 3వ రోజు వస్తాయా? ఎందుకు రావట్లా? కృప కోసం ప్రార్థన చేద్దాం. కృప ద్వారా అన్నీ వస్తాయి కదా. కృప ఉంటే చాలు కదా. కృప లేనిది ఏమీ లేదు కదా. మరి ఎందుకు రావట్లేదు కృప ద్వారా? అలా పనిచేయదు కాబట్టి కృప అని చెప్పి మోసపోతున్నాం మనం. మోసం చేస్తున్నారు కూడా బోధకులు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి మనం కోల్పోయిన తర్వాత విధేయత ద్వారా పొందుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో మనం పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపానికి చాలా టైం పడుతుంది. ఈ పశ్చాత్తాపం తర్వాత మనకి ఏదన్నా కోల్పోయిన తిరిగి వెనక్కి వస్తాయి. పశ్చాత్తాపం తర్వాతనే మనం కోల్పోయి తిరిగి వెనక్కి ఇస్తారు దేవుడు. సో పశ్చాత్తాపం ద్వారా తను కోల్పోయాడు కాబట్టి ఆ కృప ద్వారా ఇది నేను ఇస్తాను అన్నారు అనుకుందాం. జోసఫ్ గారు ఏంటి, ఇతను అవిధేయత ద్వారా కోల్పోయాడు కాబట్టి, పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి, ఇంకా పడలేదు అనుకున్నాడు, నేను కృప ద్వారా ఇచ్చేస్తాను. ఇంకా పోగొట్టుకుంటే ఏంటి, పోగొట్టుకోకపోతే ఏంటి? ఇప్పుడు జాన్ అన్న తన బిడ్డకి రోజు ఒక 2 రూపాయలు ఇచ్చి, ఒక 5 రూపాయలు ఇచ్చి కొనుక్కో బిడ్డ అని పంపిస్తాడు స్కూల్కి. ఈ బిడ్డ ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా పోగొట్టుకుని వస్తుంది. రోజు పోగొట్టుకుని వస్తుంది. చెప్పట్లేదు, ఎవరు తీసేస్తున్నారు, కొనుక్కోవట్లేదేమో. ఆ తండ్రి అనుకుంటే నా బిడ్డ కడుపు కదా, నా బిడ్డ కడుపు అంటే నాకు ఎక్కువ ఏమన్నా, నేను ఇస్తాను తీసుకెళ్ళు. ఆయనకి తెలియదు ఏంటంటే ఎవరో కొట్టేస్తున్నారు, ఈమె జాగ్రత్తగా లేదు అన్న విషయం.
ఇప్పుడు ఎవరు తీసేస్తున్నారు, నాకు జాగ్రత్త పడతలేదమ్మా, జాగ్రత్త పడమ్మా, అమ్మా తీసేస్తున్నారు చూడద్దాం, నేను జాగ్రత్తగా ఉన్నా, వాళ్ళే కూడా నేనేం చేయను అంటే మీరు ఇస్తారా? డాడీ నీకు తెలియదేమో, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, నువ్వు చూస్తున్నావు ఏంటి వచ్చి, నేను జాగ్రత్తగా ఉన్నాను, వాళ్ళు కూడా నేనేం చేయను. ఇప్పుడు 5 రూపాయలు నెక్స్ట్ రోజు మళ్ళీ ఇస్తావు మనం, డాడీ ఇవ్వట్లేదు, మమ్మీ నువ్వు ఇవ్వు మమ్మీ అంటే ఇస్తారా? మళ్ళీ ఆమె జాగ్రత్త పడి అని తెలుసుకుని మీకు ఓకే అనిపించేంత వరకు మీరు డబ్బులు ఇవ్వరు. నీకేమైనా కొనిస్తా, నేనే పెట్టను, నేను ఏం కొను చెప్పిన కొనిచ్చి బ్యాగ్లో పెడతా, తిను, డబ్బులు అయితే నీ చేతికి ఇవ్వను. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డారా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే, దావీదు బత్షెబతో పాపం చేసినప్పటికీ, తన కుమారుణ్ణి కోల్పోయినప్పటికీ, పశ్చాత్తాపడినప్పటికీ తన క్షమాపణ చాలా కాలం తర్వాత వచ్చింది, వెంటనే రాలేదు, చాలా టైం తర్వాత వచ్చింది. కానీ ఇతను చేసిన తప్పు ఖచ్చితంగా తిరిగి వెనక్కి వచ్చింది, ఏదో రకంగా వెనక్కి వచ్చింది. మళ్ళీ ఏం ఇత్తాడో తిరిగి వెనక్కి వచ్చింది, ఏం తప్పు చేశాడో వెనక్కి వచ్చింది. ఆ దాని నుంచి దేవుడు తప్పించలేదు. కృప ఉంది కాబట్టి కత్తి పట్టివాడు కత్తి చేతనే మరణించడం ఉంది. ఇప్పుడు కత్తి వదిలేసి దేవుడి కృప కోసం ప్రార్థన చేస్తే రేపు కత్తి వచ్చి మళ్ళీ పొడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, కత్తి రాకుండా కృప ద్వారా అతను కాపాడబడ్డాడు. ఏమిత్తలేదు కోస్తాడు అంతే, ఖచ్చితంగా కోస్తాడు, కృప పనిచేయదు. దేవుడు క్షమిస్తారు, వెంటనే క్షమిస్తారు. దేవా క్షమించండి అయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు క్షమిస్తారు. కానీ ఆ పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగిన తర్వాత నుండి మళ్ళీ ఆశతో రావాలని చాలా టైం పడుతుంది. ఈ టైంలో కృప కోసం మీరు ఎంత అడిగినా, ఎంత చేసినా, ఏం చేసినా పనిచేయదు ఖచ్చితంగా. ఇంకా ముందుకెళ్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. 5th పాయింట్, వాట్ ఫిల్స్ ద గ్యాప్ వైల్ రెస్టోరేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్. దేవుడు తిరిగి ఇస్తున్నాడు, ఆయన ఇవ్వటానికి మధ్యలో ఒక పని జరగాలి. వాట్ ఈస్ ఫిల్లింగ్ ద గ్యాప్? దేవుడు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, కానీ ఇచ్చినప్పుడు ఈ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు? గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు నా శరీరంలో ఈ ముళ్ళు తీసేయమని ఎన్నోసార్లు ప్రార్థన చేశారు, కానీ దేవుడు ముళ్ళు తీయలా. నా కృప నీకు, 2 కొరింథీ 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడదు. ఇక్కడ ఇంకో మాట చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది. సో ఓన్లీ ఇన్ యువర్ వీక్నెస్ ఇస్ స్ట్రెంగ్త్. ఆయన బలం రావాలంటే మనం బలహీనం అవ్వాలి. మనం బలవంతులు ఉన్నాం కాబట్టి బలం రాదు. అట్లాగే ఆయన కృప సరిపోతుంది అంటున్నారు. ఆ కృప అపోస్తలుడైన పౌలు మీదనే ఉందా, అందరి మీద ఉందా? అందరి మీద ఉందా, ఆయన మీద ఉందా కృప? అందరి మీద ఉంది. సపరేట్గా అపోస్తలుడైన పౌలు మీద ఎక్కువ కృప ఉంది, పేతురు మీద ఎక్కువ కృప ఉంది, బిల్లీ గ్రహాం గారి మీద ఎక్కువ కృప ఉంది, రూత్ మీద తక్కువ ఉంది, అట్లాగే నా మీద తక్కువ ఉందని చెప్పుకోవడానికి లేదు. అందరి మీద సమానంగా ఉంటుందని కృప. ఇంకోటి, ఆయన ఏదైతే కావాలనుకున్నారో వెంటనే పొందుకోవాలా. నా ముళ్ళు తీసే అన్నారు, అంతే, తీసారా? వెంటనే పొందుకున్నారా? మరి ఆ ప్రార్థన ఏమైనట్టు? ఆలకించబడింది, కానీ నెరవేర్చబడిందా? అట్లాగే మన ప్రార్థనలు కూడా ఆలకించబడతాయి, కానీ నెరవేర్పులకు రావు. ప్రతి ప్రార్థన, మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారు ఈ రోజు వరకు, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి ప్రార్థనకి జవాబు రాదు. ఒకవేళ జవాబు వస్తే మీకు ఒళ్ళు మండిపోతా, జవాబు వింటే. నా కృప మీకు చాలుని అంటారు. ఏడుస్తూ 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 కష్టాల్లో ప్రార్థన చేస్తారు, ఆయన నా కృప మీకు చాలును అంటారు. ఆ కృప, అబిగేల్ గారు బాగా ఇంట్లో వచ్చి ఏడుస్తూ ఉంటారు, బాగా వాళ్ళ కుటుంబం నిమిత్తం బాగా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. నా కృప మీకు చాలని దేవుడు అంటారు.
ఆ కృప మీకున్న మీ పక్కన ఆమెకు కూడా ఉంటుందా? దేవుడు చూపించే కృప మీ మీదనే ఉంటుందా, లేకపోతే ఆమె మీద కూడా ఉంటుందా? మీ మీదే ఉంటుంది. మీరు ఏడ్చి ప్రార్థన చేయండి, మీరు ఇంటిపైకి వెళ్ళి డ్యాన్స్ చేయండి, ఇద్దరికి ఒకేలాంటి కృప ఉంటుంది. కృపని డిస్క్రిమినేట్ చేయలేము. ఓకే, ఈ కృప ఏంటి అంటే, ఎక్కడైతే మనుషులు కష్టపడి మిగతాది ఇంకా నా వల్ల అవ్వట్లేదయ్యా అంటే అక్కడ ఒకలాంటి సహాయం దేవుడు పంపిస్తారు. అర్థవుతున్నా బాబీ? నేను కష్టపడాలి, నాకు అవ్వట్లేదయ్యా, చేయాలి, కష్టపడాలి, ఫుల్గా పడాలి, అక్కడ అవ్వట్లేదయ్యా, నాకు ఇంకా అక్కడ నుంచి అవ్వట్లేదయ్యా అంటే అక్కడ సహాయం పంపిస్తారు దేవుడు. అబిగేల్ గారికి కూడా అట్లాగే ప్రార్థన చేస్తా ఏడుస్తా అప్పుడు దేవుడు సహాయం వచ్చింది. అట్లాగే మీ పక్కన కూడా మీరు కూడా కష్టంలో ఉండి, మీరు కష్టపడి, మీరు ఆ పని చేసి మిగతా దాంట్లో ఇంకా మీకు కష్టం జరిగిపోతే మీకు వస్తుంది ఆ కృప. బాబీ కూడా చదివి ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా కష్టపడి బాగా రాసి, అయ్యా ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అయ్యా, నేను 100% కష్టపడ్డాను, నేను అనుకున్న పేపర్ రాలేదు, అక్కడ ఆయన కృప ఉంటుంది. అంటే ఆయన కృప అందరికి ఒకేలాగా పనిచేయాలి, మీ ఒక్కరికి ఒకలా పనిచేయాలని అనకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు ఒకలా కృప కావాలని అడిగాను నేను, ఆ కృప జనరల్ గా అందరికి ఒకేలాగా ఉండాలి. అటువంటి కృపని అడగాలి, అటువంటి కృపని దేవుడు ఇస్తారు. అటువంటి కృప కాకుండా మరి ఏ కృపను అడిగినా కూడా ఆ కృప మీకు రాదు. అర్థమవుతుందండి? గ్రేస్ ఇస్ కామన్ టు ఆల్, అందరికి ఒకే సమానమైన కృప రావాలి. అది అది ఎలా వస్తుందో తెలుసుకొని అది అడగండి, అది వస్తుంది మీకు. అసలు కృప అనేది మీరు తప్పుగా అర్థం చేసుకొని నాకు మాత్రమే డిఫరెంట్గా పనిచేయాలి, అందరికి అలా పనిచేయకూడదు, అలా పనిచేయదు కూడా, అట్లాంటి కృప రావాలని ఆశించబడమాకండి, ఆ కృప రాదు మీకు. అర్థమవుతుందండి? మీరు కష్టపడాలి దానికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ కరెక్ట్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ రాసే వాళ్ళందరికీ వస్తుంది, అదే 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 ఫార్ములా. 10th మార్క్స్ కరెక్షన్ చేయడానికి వెళ్ళాం, ఆ 10th మార్క్స్ కరెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు 10th ఎవరైతే 2-3 మార్కులు తక్కువ అవుతాయి అందరికీ వేస్తారు. పర్టికులర్గా శ్రీకాకుళం నుంచి ఆ బడిలో నుంచి వచ్చిన బిడ్డకి వేయకూడదు అని వెళ్ళి పెట్టుకోరు వీళ్ళేమి. ఉంటుందండి? రాయలసీమ పలానా గ్రామంలో నుండి వచ్చిన ఈ పేపర్కి మాత్రం వేయకూడదు అని ఉండదు. 32, 33, 30 వచ్చిన ప్రతి ఒక్కరికి వేసి పాస్ చేసేయండి, ఒక రూల్ ఉంటుంది. సో ఈ రూల్ ప్రకారం గ్రేస్ మార్క్స్ అందరికీ పడతాయి. వాడు ఎగ్జామ్ రాసి ఉండాలి, యాబ్సెంట్ అయ్యి ఉండకూడదు. కనీసం 28, 30 అన్న వచ్చి ఉండాలి. మరి 2-3 మార్కులు రాసి నన్ను పాస్ చేయండి, చిన్న పాటలు రాసి సినిమా స్టోరీలు రాసి నన్ను పాస్ చేయండి అంటే డజంట్ వర్క్ లైక్ దట్. అది తప్పు, అది కృప కాదు. కష్టపడి చదివి పాస్ అయ్యేటట్టు రాసి అయినా కానీ అది తెలిసిపోద్ది, కష్టపడి రాసి తెలిసిపోద్ది, పేపర్ ఫార్ములా అన్ని చూసి అర్థమైపోద్ది, ప్యాటర్న్స్ అర్థమైపోద్ది. వీడికి 3 మార్కులు వేసి పాస్ చేస్తాను అష్టం లేదనిపిస్తుంది పంతులు గారికి, అక్కడ కరెక్ట్ చేసే వాళ్ళకి అందరినీ పాస్ చేస్తారు. సో మీరు కష్టపడాలి, దాని దగ్గర ప్రయత్నం చేయాలి, అన్ని చేయాలి, మీరు పాస్ అవుతారని అనుకోవాలి. ముందు ఫెయిల్ అయినప్పటికీ గ్రేస్ మార్కుల ద్వారా పాస్ చేస్తారు. అట్లాగే కృప మీకు మాత్రం ఒకలాగా పనిచేసి మిగతా వాళ్ళు ఇంకోలా పనిచేయాలనుకోకూడదు, అందరికి ఒకేలా పనిచేయాలి. అటువంటి కృపను అడగాలి మీరు. అది కాక నా కుటుంబంలో నా వరకు ఇలా జరగాలి, నాకు నా బిడ్డ విషయంలో జరగాలయ్యా, నా భర్తకి ఇలా జరగాలయ్యా, నాకు ఇలా జరగాలయ్యా, నా కుటుంబంకి ఇలా జరగాలయ్యా, నా ఆస్తికి ఇలా జరగాలయ్యా, నాకు ఇలా జరగాలంటే అక్కడ కృప పని చెయ్యదు. ఎందుకంటే యు ఆర్ లిమిటింగ్ ద గ్రేస్ టు ద యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కృప అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాదు, భూమి మీద అందరికి సంబంధించింది. అందరికి నీళ్లు, అందరికి ఆకాశం, అందరికి భూమి, అందరికి గాలి ఎట్లా సొంతమో కృప కూడా అంతే, అదే మాదిరిగా దేవుడి కృప సొంతము. నువ్వు కొంతమంది మీ ఇంట్లో నీళ్లు పడ్డాను అనుకోండి, పైన వదిలేస్తారు, నేనేం చేస్తాను, నీళ్ళు తీసుకొని దాచుకుంటాను. కొంతమంది సంపులు కట్టుకొని కింద పోసుకుంటారు, దాచుకుంటారు నీళ్లు. కృపని ఎలాగైనా మీరు వాడుకోండి, మీకు అవసరం వదిలేసేయండి, అవసరం ఉంటే వాడుకోండి. ఇది కృప అంటే. ఓకే, మరి ఇక్కడ అసలు పని వస్తుంది, ఫేవర్.
ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? ముందు విధేయత అని తెలుసుకుందాం, అవిధేయత అని తెలుసుకున్నాం. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏం తెలుసుకున్నాం? కృప అని తెలుసుకున్నాం ఫస్ట్. అది అందరి సమానంగా ఉంటుంది, కానీ ఒకరికి ఒకలాగా ఇంకోలాగా ఉంటుంది. కృప కోసమే ప్రార్థన చేస్తే కృప మీ కొరకే పనిచేయదు తెలుసుకున్నాం. అవిధేయత మన ఆశలను ఆపేస్తుందని తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ విధేయత మళ్ళీ అదే తలుపులు తెరుస్తుందని తెలుసుకున్నాం. నాలుగోది, తెలుసుకున్న తర్వాత టైం పట్టిద్ది, మనకి కోల్పోయిన తిరిగి రావడం టైం పట్టిద్ది, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలని తెలుసుకున్నాం. ఐదోది, ఈ గ్యాప్స్ ఫిల్ చేయటం కృప ద్వారా మనకేం రాదు, వెయిట్ చేయటమే అని తెలుసుకున్నాం. ఆరోది, ఫేవర్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఫేవర్ తెలుగులో ఏమంటారండి? హెల్ప్ అనుకోండి, కటాక్షం అనుకోండి. మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఎక్కువ ఫేవర్ చేస్తాం, మనకి ఇష్టం లేకపోతే ఫేవర్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రూత్ దగ్గరికి 10 మంది పిల్లలు వచ్చారు. దాంట్లో నెరియా ఉంది, లిలియన్ ఉంది, చిన్నోడు ఉన్నాడు, బాబా ఉన్నాడు, ఇంకా 10 మంది ఉన్నారు. కానీ 5 రూపాయలు ఉన్నాయి, పంచిపెట్టాలి. ఇప్పుడు ఎవరికి పంచి పెడతాం? ఎవరు మనకు ఫేవర్గా ఉంటామో వాళ్ళకి పంచుతాం. అట్లాగే దేవుని ఫేవర్గా పనిచేస్తుంది. యోసేపు గారు, జోసెఫ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ప్రిజన్. యోసేపు దేవుని యొక్క ఫేవర్ పొందుకున్నారు. ఎక్కడ? జైల్లో ఉన్నాం. అంటే మీ యొక్క బలహీన సమయంలో, మీకు ఏవి లేని టైంలో ఆయన ఫేవర్ ఉంటుంది ఖచ్చితంగా. ఇతను నా ఫేవరెట్ స్టూడెంట్, ఇతను నా ఫేవరెట్ స్టూడెంట్, ఈ అమ్మాయి ఫేవరెట్ స్టూడెంట్, ఈ అబ్బాయి ఖచ్చితంగా ఫేవరెట్ ఉంటుంది. ఫేవరెటిజమ్స్ ఉంటాయి కొన్ని. అట్లాగే దేవుని కూడా ఫేవరెట్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు, ఫేవరెట్స్ ఉంటారు. ఇప్పుడు నేను దేవుడి ఫేవరెటా కాదా అని తెలియదు మనకి, ఆయనకు మాత్రమే తెలుసు. మరి దేవుడి ఫేవరెట్స్గా నేను ఉన్నానా? ఆయన ఫేవర్ నా మీద ఉందా? ఆయన ఫేవర్ అంటే ఇంకొక రకంగా ఇష్టం ఉందా నా మీద, లేకపోతే కటాక్షం ఉందా నా మీద? దేవుని కటాక్షం నా మీద ఉందా? ఉంటుంది కటాక్షము. కానీ యోసేపు కటాక్షం ఎక్కడ పొందుకున్నారు? ఆయన జైల్లో. అట్లాగే ఎస్తేరు కూడా ఎక్కడ పొందుకుంది తన కటాక్షము? రాజు ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు, హీ ఫౌండ్ ఫేవర్ ఇన్ బాబిలోన్. సింహ బోన్లో కూడా దేవుడి ఫేవర్ పొందుకున్నారు ఆయన. బబులోని వెళ్ళాక దేవుని యొక్క కటాక్షం పొందుకున్నారు ఆయన. నెహిమియా, ఆర్తాగ్జర్క్సెస్, ఆయన ముందు తన కటాక్షం పొందుకున్నారు. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కోల్పోయిన ఆశీర్వాదాలకి సబ్స్టిట్యూట్గా ఈ ఫేవర్ పనిచేయదు. మీరు అవిధేయత ద్వారా కోల్పోయారు కదా కొన్ని ఆశీర్వాదాలు, ఆ కోల్పోయిన ఆశీర్వాదాలు ఈ ఫేవర్ వల్ల మీకేం రాదు. కానీ మీరు పశ్చాత్తాపడి సారీ చెప్పి పశ్చాత్తాపంతో ఉండి అయినా మీ ఆశీర్వాదాలు రావడానికి టైం పడుతుంది. అవిధేయత ద్వారా పోగొట్టుకున్నాం కదా, విధేయత ద్వారా రావడానికి టైం పడుతుంది. ఆయన కృప అందరికి బంద్ చేయాలి. సో మీకు మాత్రమే బంద్ చేస్తుంది అనుకోండి, ఆ తప్పటి కృప అందరికి బంద్ చేయాలి. అక్కడ కృప పనిచేయదు, ఆయన ఫేవర్ పనిచేస్తుంది. హీల్ హ్యావ్ మోర్ ఫేవర్ ఆన్ యూ. అర్థమవుతుందండి? అవిధేయత ఆశీర్వాదాలు ఆపేస్తుంది, విధేయత మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. వెంటనే రాదు, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ చాలా టైం గ్యాప్లో మనం పొందుకునేటిదే దేవుని యొక్క కటాక్షము. అది దేవుని కృప కాదు. కటాక్షం పొందుకోవడానికి మీరు వేగురు పడండి, కృప గురించి కాదు. కృప మీరు అడిగినా అడగకపోయినా ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉంటాడు. అడిగేవం కాబట్టే కృప ఇవ్వరు, అడక్కపోయినా తన కృపనిస్తారు. మన బిడ్డలు బయటికి వెళ్ళి వస్తున్నారు, ప్రార్థన చేస్తేనే కాపాడుతున్నారా? వాళ్ళు ప్రార్థన చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోయారు, తిరిగి వస్తున్నారంటే ఆయన కృప కటాక్షం. అందరూ బయటికి అందరూ వస్తున్నారు, అది కృప. మన బిడ్డలకే వచ్చేది కృప కాదు. చాలా మంది బయటికి అన్యులు బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. మరి మిగతా వాళ్ళు రావట్లేదు కదండి, దానికి వేరే లెక్క ఉంటుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఆయన కటాక్షం కావాలి మనకి. లైన్ చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు దేవుడు అందరికీ ఉచితంగానే కృప ఇస్తారు,
అది మీ ప్రార్థనని బట్టి కాదు, ఉపవాసాన్ని బట్టి కాదు వచ్చేది. కృప అనేది ఉచితంగా ఇస్తానారా? లేకపోతే మీరు 7 గంటలు ప్రార్థన చేయాలి, నడుచుకుంటే ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, గొలుసు ప్రార్థన చేయాలి, 21 రోజులు ప్రార్థన చేయాలి, 7 వారాలు ప్రార్థన చేయాలి, 7 శుక్రవారాలు ప్రార్థన చేయాలి, తలంటు కోసం మరి స్నానం ప్రార్థన చేయాలి అని చెప్పలేదే. ఉచితంగా ఇస్తాన్నారు. సో దాని గురించి మనం అడగక్కర్లా. ఏమండి, షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కునేటప్పుడు ఇదిగోండి ఇది ఫ్రీ అంటే ఫ్రీ ఇస్తారా అడగక్కర్లేదు, కొంటది ఇస్తారు ఫ్రీగానే. దానికోసం ఎక్కువ సీన్ చేయం మాకండి. దేనికోసం? కృప కోసం. కృప కోసం సీన్ చేయం మాకండి. దేవుడు అందరికి ఇస్తారు, అందరికి ఒకేలా ఉండదు కృప. రెండోది, ఇప్పుడు మీ అవకాశం, విధేయత ఉంటారా, అవిధేయతలుగా ఉంటారా? విధేయత ఉంటే ప్రాబ్లం లేదు, అవిధేయత ఉంటే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మళ్ళీ ఈ అవిధేయత ఏం తీసుకురావాలంటే మనలో డిసిప్లిన్ తీసుకురావాలి, మనలో మళ్ళీ ఒబీడియన్స్ తీసుకురావాలి, విధేయత తీసుకురావాలి. టైం పడుతుంది. ఈ మధ్య గ్యాప్ టైంలో మనం రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని సహవాసం పొందుకోవాలి. అప్పుడు ఈ విధేయత మళ్ళీ దేవుని నిలబెడుతుంది. నిలబెట్టినప్పుడు ఈ కాలంలో చాలా కోల్పోయాంగా మనం. చాలా టైం పడుతుంది మధ్యలో. ఆయన కృప కాదు ఇక్కడ వచ్చేది. కృపను పోగొట్టుకున్నాం మనం. అందరికి వచ్చేలాంటి కృపను పోగొట్టుకున్నాం, అవిధేయతలను పోగొట్టుకున్నాం. ఇప్పుడు కృప కాదు రావాల్సింది, కృప కంటే గొప్పది రావాలి. ఇంకా ఆయన మనం చూపించే కటాక్షం. ఫోన్లే మనోడేలే, ఫోన్లే తెలుసుగా ఈయన సంగతి, నాకు మనోడి సంగతి తెలుసుగా, ఏదో ఈ శరీర ఆశల్లో కొంచెం పడి వెళ్ళిపోయాడు అంతే. సరే కానీలే, ఫోన్లే, అది దీనికే మనం స్విచ్ ఇచ్చేస్తామా, దీనికే వదిలేస్తాం, దీనికే మనం కొట్టేస్తామా, ఫోన్లే 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 అని ఇచ్చేదే కటాక్షం. అర్థమవుతుందండి? మీ అబ్బాయి తప్పు చేయగానే బాధేస్తారా? ఫోన్లే, తెలుసు తప్పు జరిగిందని, తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడు చేయగమ్మా, ఓకే వెళ్ళు అంటారా? లేకపోతే కర్రలు కూర్చుంటారా? ఫోన్లే వదిలేస్తారు. పోనీలే, మనోళ్ళే కదా, మనోడే కదా, నా బిడ్డే కదా, పోనీలే అని వదిలేస్తాం. అది కటాక్షం, అది దేవుడు మనం చూపించేది. దానికోసం మనం ప్రార్థన చేయాలి. కటాక్షం చూపించాయా, నీ కృప చూపించాయా, నీ కరుణ చూపించాయా, మా మొక్క ఒకసారి ముఖం చూసేలా చూసి చూపించాయా, అయ్యా మీ ముఖం దాచుకోకుండా అయ్యా అని మనం అడగాలి, ఫేవర్ అడగాలి దేవుణ్ణి. ఆ కృపను అడిగితే మీకు మాత్రమే పనిచేయదు, అడగకపోయినా పనిచేస్తుంది కృప. దానికోసం టైం వేస్ట్ చేయకండి. ఓకే, లాస్ట్కి దేవుని యొక్క ఫేవర్ ఓపెన్ అవుతుంది. ఫేవర్ అయితే కొత్త కొత్త దొరలు ఓపెన్ అవుతాయి, కొత్త కొత్త ఇస్తాడు దేవుడు. అనుకోని అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను మరి ఎక్కువగా ఇచ్చేది కటాక్షం ద్వారా, కృప ద్వారా కాదు. కృప ద్వారా అంటే అందరికీ తలుపులు తెరవాలి. జోసఫ్ గారు తెరవబడిన తలుపులు నాకు తెరవబడాలి, నాకు తెరవబడిన తలుపులు హేమాకు తెరవబడాలి, హేమాకు తెరవబడిన తలుపులు రుతుకు తెరవబడాలి. అది కృప. మరి నాకు మాత్రమే తెరవబడుతున్నాయి అంటే అదేంటి దాని అర్థం? నేను కోల్పోయిన దాన్ని బట్టి నాకు మాత్రమే ఈ ఆశలు వస్తున్నాయి, మీ ఎవరికి రావట్లేదు. దాని అర్థం ఏంటంటే కటాక్షం. ఆయన కటాక్షము ద్వారా నేను పొందుకుంటున్నాను అంతే, కృప ద్వారా కాదు. కృప ద్వారా అయితే అందరూ పొందుకోవాలి, వర్షం పడినట్టు, ఎండ వచ్చినట్టు. ఆమె క్లియర్? సో ఈ కటాక్షాన్ని పొందుకోవటానికి కోసం అందరూ ప్రయాసపడాలి. రాసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంటికి చదువుతాను, నాకు రెఫరెన్స్లు కావాలండి అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్కి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. రెండో పాయింట్, రెండో రెఫరెన్స్, రెండో పాయింట్ కాదు, మొదటి పాయింట్కి రెండో రెఫరెన్స్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పాయింట్ నెంబర్ 2, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22, 23. హెబ్రీ 12, 6. పాయింట్ నెంబర్ 3, యోవేలు 2, 25. రెండవది యోహాను 21, 15 నుండి 19. నాలుగవది యాకోబు 1, 2 నుంచి 4 వచనాలు. కీర్తనలు 105వ కీర్తన 15 నుంచి
19 వచనాలు. 5వది 2 కొరింథీ 12:9. విలాప వాక్యాలు లామెంటేషన్స్ 3:22 నుంచి 23 వరకు. ఆఖరిది దేవుని యొక్క కటాక్షము, ఫేవర్, కీర్తనలు 5:12. ఆది కాండము 39:21. ఎస్తేరు 2:17. చూడండి. సో ఈ రిఫరెన్స్లు మీకు తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రిఫర్ చేసి చదవండి. సో కృప అనేది దానికోసం ఏమైనా పెద్దగా డ్రామా చేసి ప్రార్థన చేయనక్కర్లేదు. అది అందరికీ దేవుడు ఇస్తారు. తన బిడ్డల మీద కాదు, తన బిడ్డలు కాదు అనుకొని తిరిగే వాళ్ళ మీదను, అన్యుల మీదను, అవిధేయతల మీదను, మూర్ఖుల మీదను, తన సొంత బిడ్డ అందరికి ఇచ్చేది కృప. దానికోసం మనం నో డ్రామాస్. ఓకే, ఇప్పుడు అవిధేయత ద్వారా నేను కోల్పోయాను చాలా. నేను విధేయత కలిగింది నాకు విధేయత. మళ్ళీ కలిగినప్పుడు నేను సారీ చెప్పాను, పశ్చాత్తపడ్డాను, నాకు విధేయత వచ్చింది. కానీ అది రావడానికి టైం పడుతుంది, డిలే. ఆ డిలేలో ఏం పని చేస్తుంది? మధ్య గ్యాప్లో దేవుని యొక్క కటాక్షం పనిచేస్తుంది. అనే కటాక్షం, ఈ కటాక్షం అనేది యాడెడ్ అడ్వాంటేజ్. తర్వాత మళ్ళీ వచ్చేది ఎట్లాగా వస్తుంది, ఆయన కటాక్షం కూడా ఉంటుంది. అప్పుడు నేను మళ్ళీ తిరిగి నూతనంగా ఉండగలను. సో కృపనియండి, కృప కావాలి, కృప చూపించండి, కృపనివ్వండి, కృప 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 అని పాటలు పాడటము మానేయండి. కృప కృప అని చెప్పి ఏడ్చడం మానేయండి. కృప కృప అని చెప్పి డ్యాన్స్ లేక మానేయండి. కృప కృప అని అడగడం మానేయండి ముందు దేవుని ముందు. ఎందుకంటే నేను ఇస్తానన్న తర్వాత కూడా నువ్వు అడుక్కుంటున్నావు అంటే అర్థం ఏంటి? మీ ఇంటి ముందుకు వస్తే ఒక అడుక్కునే అతనికి నువ్వు 2 రూపాయలు రోజు వేస్తావు. ఇక మేము ఇంటి ముందుకు వచ్చమ్మా పిలవటమే లెక్క, ఆయనకి అంతే. పిలిస్తే వేసేస్తారు. ఆయన మధ్య డ్రామా చేస్తారా? మనం ఎందుకు చేస్తున్నాం అంటే మోసపోతున్నాం. మనం మోసపుచ్చు ఆత్మనే అవ్వచ్చు, మోసపుచ్చు బోధకులే అవ్వచ్చు, మోసపుచ్చుగా జ్ఞానమే అవ్వచ్చు, మనం మోసపోతున్నాం. సో ఏది మనం సొంత వల్ల రాదు. కృప అనేది మనం కష్టపడాలి. ఫస్ట్ అయితే మనమైతే కష్టపడాలి, 100% కష్టపడాలి. కష్టపడిన తర్వాత మనం ఫెయిల్ అయినా ఒక 2-3 మార్కులు 5 మార్కులు పాస్ చేసి పంపించేస్తారు. అది కృప. అది అందరికీ పని చేస్తుంది, మీ ఒక్కరికే కాదు. ఏంటంటే మీరు క్రిస్టియన్ కాబట్టి చర్చిపోతే క్రైస్తవులనే పాస్ చేస్తారు. మీరు ముస్లిమ్స్నైనా, హిందూస్నైనా, అందరినీ. అవునా కాదా? మేము ఇంటర్వ్యూ చేసేవాళ్ళం, మేము కంపెనీలో జాబ్ చేసేటప్పుడు అందరిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. ఏదో ఉద్యోగం వచ్చిందిలే అని చెప్పి మేము పంపించేసేవాళ్ళం. ఒరిస్సాలో ఇంటర్వ్యూకి, ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాం. మేమే ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళని. వచ్చేవాళ్ళని వచ్చినట్టు ఏదో 4 క్వశ్చన్లు అడిగారు, తప్పు చెప్పినా కదా బాగా చెప్పారు సార్ అని. ఉద్యోగం ఎందుకంటే అక్కడ మతం కులం ఎవరు చూడరు. ఉద్యోగం కావాలి, వాడు కష్టపడుతున్నారు, ఇచ్చి పంపించేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు అంతే. సో మతం కులం చూసేది ఇక్కడ రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, లేకపోతే మనుషులు అయి ఉండొచ్చు. దేవుడు చూడరు, మతం కులం చూడరు. సో కృప ఇవ్వాలంటే ఇతను భక్తుడై ఉండాలి, మునిగి లేచి ఉండాలి, తెల్లబట్టలు వేసుకోవాలి, ఇవన్నీ పెడితే ఎవడండి బతికేది? సో అందరికి ఇస్తారు. సో దానికోసం టైం వేస్ట్ చేసుకోమాట. అబ్టైన్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని కళ్ళ ఎదుట మీ కటాక్షం పొందుకోవడానికి దానికోసం ప్లాన్ చేయండి. దట్ ఎర్న్స్ మోర్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ కృప మోసపుచ్చకుండా తండ్రి, మోసపుచ్చు కృపను మేము అనుసరించుకుంటూ వెళ్ళి మేము మోసపోయాం ప్రభువా. కానీ అర్థమైంది అది మాలో లోపమే కానీ మీ కృపలో ఎటువంటి లోపం లేదని. ఆయన మేము కావాల్సిన దగ్గర అడగాల్సిన దానికంటే ఎక్కువ ఆశించి మీ దగ్గర మా భోగం మీతో అడిగాను తప్ప నిజంగా మీ కృప ఎలా పనిచేస్తుందో తెలుసుకునే రోజు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. తద్వారా మీ యొక్క కళ్ళ ఎదుట మేము కటాక్షం పొందుకొని అయ్యా మా దీన మనసుతోనూ దీన జీవితాలతో తను ముందుకెళ్ళటకు మీకు ఇష్టలుగా జీవించి మీ చిత్తం నడిపే బిడ్డగా మమ్మల్ని నడిపించమని కోరుతూ ఇచ్చి ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన్న మిక్కిలి వినయంతో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. పరలోక ముందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మాడల అపరాధం చూపించు, మా పనులు క్షమించము, శోధన దగ్గర స్థాపించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నా తండ్రి.
The love of our Father, grace of Jesus Christ, communion of the Holy Spirit, now and forevermore. And all the God's children says. And all the God's children says.